అందరి ప్రాణాలు తీసే యమధర్మరాజే మన ఆయుష్ను పెంచుకోవడానికి ఒక వరం ఇచ్చాడు. ఆ కథ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. సూర్య భగవానుడికి ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు యమధర్మరాజు, రెండవ కుమారుడు శని భగవానుడు. ఒక కుమార్తె యమున. అయితే యమున వివాహం తర్వాత తన అన్నను ఎంతగానో ప్రేమగా తన ఇంటి భోజనానికి పిలుస్తుంది. అయితే యముడు ఎప్పుడూ కూడా వాయిదా వేసుకుంటూ వచ్చేవాడు. కానీ ఒకానొక సమయంలో యమున ఇంటికి ఖచ్చితంగా వెళ్లాలని సూర్య భగవానుడు భోజనానికి వెళ్తాడు యమున వాళ్ళ ఇంటికి. అప్పుడు యమున తన అన్న మీద ఉండే ప్రేమతో అనేక రకములైన పిండి వంటలు చేసి అన్నకు ఆప్యాయంగా తినిపిస్తుంది. అప్పుడు యముడు ఎంతగానో సంతోషపడి, ఓ యమున, ఏం వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు ఆ యమున అంటుంది, ఈ రోజు నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చేస్తావు కదా, అలాగే ఈ రోజు ఎవరైతే సోదరి ఇంటికి వెళ్లి వారు భోజనం చేస్తారో అన్న తమ్ముళ్ళు, వారి యొక్క ఆయుష్ను పెంచు అని చెప్పగా అప్పుడు యముడు ఎంతగానో సంతోషించి ఆ యమునకు వరమిస్తాడు. ఆ రోజు